పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరమగుదానా, మనుషులలో అతి పరిశుద్ధంగా బ్రతికేవాడా దానా, ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉన్నవాడా, అన్ని విధాలా ఆశీర్వదించబడినవాడా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా వేరే దేవుళ్ళ కన్నా ఈ యేసు ప్రభువులోని ప్రత్యేకత ఏంటి? ఎందుకు నువ్వు ఆయన్ని నమ్ముకుంటున్నావు అని అడిగారా? నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అని ఎవరన్నా అడిగారు అన్నోళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్. చాలామంది ఉన్నారు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు నువ్వు అని మిమ్మల్ని అడగకపోతే మీలో ఏ వ్యత్యాసం లేదన్నమాట అండి. మీరు అందరిలాగానే అబద్ధాలు ఆడుతున్నారు, అందరిలాగా మోసాలు చేస్తున్నారు, అందరిలాగా సినిమాలు చూస్తున్నారు, అందరిలాగా సిగరెట్లు తాగుతున్నారు, అందరిలాగా మద్యం సేవిస్తున్నారు, అందరిలాగానే ఉన్నారు. కాబట్టి ఏ ప్రత్యేకత లేదు. కాబట్టి నిన్ను ఎవరేం అడగరు. కానీ నీవు ప్రభువుని నమ్ముకొని, నేను అబద్ధం ఆడను, నేను లంచం పుచ్చుకొనను, నేను దొంగతనం చేయను, నేను సినిమాలు చూడను, నేను ఈ మద్యం పార్టీలో కూడా ఒక పెగ్ కూడా నేను ముట్టుకోను అని మీరు ఎవరైనా చెబితే తప్పకుండా అడుగుతారు, ఏంటి కారణం? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభువుని? ఏంటి మీ యేసు ప్రభువులోని గొప్పతనం? వింటున్నారండి? మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నారా? మా అమ్మని అడిగి చెప్తానండి, నాన్న అడిగి చెప్తానన్నారా? ఏమంటే యేసు ప్రభువులోని గొప్పతనం ఏంటి? ఆయన నిజమైన దేవుడంట, ఆయన మా పాపముల కొరకు చనిపోయాడంట, ఆయన మరీ తిరిగి లేచాడంట, ఆయన మళ్ళీ త్వరగా వస్తాడంట అంటాల భక్తి అంట కాదు. ఆయన నిజమైన దేవుడని నేను రుచి చూచి తెలుసుకున్నాను, నేను అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. నాకు ఆయన సమాధానం ఇచ్చాడు, నా పాపములు క్షమించాడు, నాకు పాపము చేయకుండా శక్తినిస్తున్నాడు, నా దేవుడు ప్రత్యేకమైన వాడు అని చెప్పలేని భక్తి వేస్ట్ అండి. ఈ స్త్రీని అడిగారు, ఏంటి నీ ప్రియునిలోని విశేషం అంటే ఆమె ఏమి చెప్పిందో చూడండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నా దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించవచ్చును. మీకు తెలుసా, మన ప్రభువు ధవళవర్ణుడు. ధవళం అంటే తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఏంటి నీ యేసు ప్రభువులోని ప్రత్యేకత? నా యేసు ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు. మనమందరం స్త్రీ పురుష సంపర్కము వలన జన్మించాం. పతనమైన ఆదాము స్వభావం మన యొక్క బీజంలోనే ఉంది. కానీ యేసుక్రీస్తు పురుష సంయోగము లేకుండానే, పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య మరియ గర్భవాన ఉద్భవించాడు పరిశుద్ధుడుగా. ఆయన లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధుడిగా జీవించాడు. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నప్పుడు ఏ ఒక్కడు నోరు తెరవలేకపోయారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, కామ క్రోధ లోభ మద మత్సరాలు లేనివాడు. మానవులమైన మనం కామం, క్రోధం, మదం, లోభం, మత్సరంతో నిండి ఉన్నాం. కానీ దేవుడు పరిశుద్ధుడు. నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నం అంటే ఎరుపు,
ఎరుపు దేనికి గుర్తుగా ఉంది? రక్తానికి గుర్తుగా ఉంది. రక్తము దేనికి గుర్తుగా ఉంది? ప్రేమకు గుర్తుగా ఉందండి. ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచినప్పుడు 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుందంటండి. 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుంది. తల్లి బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు తన రక్తాన్ని పంచి ఇస్తుంది. తల్లి గర్భములో బిడ్డ రూపించబడుతున్నప్పుడు ఆ తల్లి రక్తము పిండంగా ఏర్పడుతుంది, రక్తం ఇచ్చి కంది. అందుకని ప్రేమ, తల్లి ప్రేమ అంటారు అన్ని ప్రేమల్లో. అయితే యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. సింపుల్గా చెప్పాలంటే మీ యేసు ప్రభువులో గొప్పతనం ఏంటి అంటే, మీకు ఏం తెలియకపోతే నా యేసు ప్రభు పరిశుద్ధుడు, నా యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. చెప్పండి అందరూ కూడా, పక్కోళ్ళకి చెప్పండి, నా యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. చెప్పండి నోరు తెరిచి. పక్కోళ్ళు ఊరుకుంటారు, నా యేసు ప్రభు కూడా ప్రేమ కలిగిన వాడు అని దబాయించండి. ఎందుకు ఊరుకుంటారు మీరు? నువ్వు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు, నేను అనుభవించాను నా యేసయ్య ప్రేమను. చెప్పండి. ఆ సమరయ స్త్రీ అంది, ఇక నువ్వు చెప్పింది, సమరయ స్త్రీ వెళ్ళి చెప్పిన దాన్ని బట్టి ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి చెప్పారు. ఇక నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాము, ఎరిగి ఉన్నాము. యేసుక్రీస్తు భక్తి అంటాలు కాదండి, అనుకుంటా కాదండి, అనుమానం కాదండి, ఇది చెప్పుడు మాటలు కాదండి, ఇది బలాత్కారం కాదండి, ఇది ఆచారం కాదండి, ఇది అర్థం పర్థం లేని భక్తి కాదండి. ఇది అంతరంగంలో నుంచి వచ్చే భక్తి, అనుభవించి చూచే భక్తి. యేసయ్యను కలిగిన వాడు, యేసయ్యను రుచి చూచిన వాడు. ఈ లోకంలో అదంతా చెత్తలాగా ఉంటుంది, వాడికి చొప్పదంటులాగా ఉంటుంది, ఇంటిగట్టిలాగా ఉంటుంది. అంతే. యేసయ్య ప్రేమ రుచి చూచిన వాడికి లోక ప్రేమలు పట్టవు. లోకాన్ని ప్రేమించలేడు, లోకపు పాపాన్ని ఆశ్రయించలేడు. కారణం అంత మధురమైనది ఆయన ప్రేమ, అంత శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరవనన్నవాడు. నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది చెప్తారు యేసయ్య నన్ను ప్రేమించినంత ఎవరిని ప్రేమించలేదని? కొంతమందికి అనుమానం, నన్ను ఏం ప్రేమించాడు. నేను కొండ జాతుల వారి మధ్య సేవ చేశానండి. అవి ఎత్తైన కొండకి ఎక్కాలి, నేరుగా ఎక్కాలి. మీరు అస్తమానం కారులో జీపుల్లో తిరుగుతున్నారు అనుకుంటారేమో. నేను కాలినడకన నా కాళ్ళు గట్టిగా ఉంటాయి, అందుకే ఎంతసేపే నిలబడతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే కొండలు ఎక్కాను నేను 4-5 గంటలు అరణ్యంలో నడిచి కొండలు ఎక్కుకుంటూ నడిచి ఆ కొండ పైన ఎక్కడో 4 చిన్న గుడిసెలు ఉంటాయి, 4 ఎత్తు, అంత చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్తూ ఉన్న సమయంలో ఓ రోజు ఆ కొండ మీద నడుస్తున్నప్పుడు వర్షం వచ్చింది. వర్షం వస్తున్నప్పుడు ఇటుపక్క పెద్ద కొండ ఉంది, ఇటుపక్క పెద్ద అగాధం ఉంది. జస్ట్ ఖాళీ నడవడానికి మాత్రమే దారి ఉంది అక్కడ. ఆ దారిలో నడుస్తున్నప్పుడు జారుతా ఉంది. ఆ జారుతున్నప్పుడు ఇటు చూస్తే భయంకరమైన అగాధం ఉంది. వెంటనే ఒక ఆలోచన నాకు వచ్చింది, కాలు జారి ఇందులో నేను పడిపోతే పర్వాలేదు, ప్రభు సేవలో పడిపోతే ధన్యం. నాకు ప్రభు కొరకు చనిపోవడం గొప్ప భాగ్యం. కానీ ఆ అబ్బాయి సేవ చేస్తానని వెళ్తే వాళ్ళ దేవుడు చంపేశాడు చూడు అని మా బంధువులందరూ హిందువులు కనుక వాళ్ళు అంటారు కదా. సేవ చేస్తావని గొప్పోడవుతాడని వెళ్తే దిక్కుమాలిన సేవ తెచ్చాడని అంటారు కదా. దేవుడు నమ్మిన దేవుడు, ప్రేమించానన్న దేవుడు ఆ అబ్బాయిని చంపేశారంటారే. అబ్బాయిని నేను అప్పుడు నాకు 28 ఏళ్ళు ఎంతో ఉండుంటాయి. అంటే ఒక ఆలోచన వచ్చింది నాకు, ఒకవేళ నేను కాళ్ళు జారి పడిపోతుంటే నేను ఇలా కేకేస్తాను, యేసు ప్రభు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నన్ను ఇంకా, నన్ను ఆయన చంపినను నేను ఆయనను. అలాంటి భక్తి నేర్చుకోండి క్రైస్తవ విశ్వాసులారా. నీ యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో నేను అర్థం చేసుకున్న వాళ్ళు అల్లే చెప్పండి. అబ్బా, నా యేసయ్య ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించాడన్న వాళ్ళు మనస్ఫూర్తిగా అల్లే చెప్పండి. ప్రేమ, పరిశుద్ధత 2 ఎలా కలుస్తాయి?
చాలా కష్టం. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ప్రేమగలిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు 10,000 మంది పురుషులలో నేను ఆయన్ని గుర్తుపట్టగలను. ఇలాంటి దేవుడు నన్ను ప్రేమించి నా శిక్షను తానే భరించి, నా శ్రమను తానే భరించి, నన్ను పరిశుద్ధపరిచి, నేను చెడ్డవాణ్ణి, నన్ను కొట్టాలి, ఆ కొట్టే దెబ్బలు ఆయన తిన్నాడు. నన్ను కడగాలి, ఆయన తన రక్తంతో కడిగాడు. నన్ను కౌగులించుకున్నాడు. యేసు ప్రభువులోని ప్రత్యేకత అదే. ఎంత పాపినైనా ఆయన ఎంత మాత్రము తోసివేయడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. మామూలుగా మన దేశంలోనండి ఇలా ఎవరికన్నా చెప్తే పోయా ఏముంది మీ యేసు ప్రభులో, ఎప్పుడు ఇలా గుండు చూపిస్తూ నిలబడతాడు ఒక ఫోటోలో, లేకపోతే ఎప్పుడు ఇలా అలా ఆడిపోయి ఉంటాడు అంతే. ఏంటో అతి సుందరుడు, 10,000 మందిలో సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటావు. ఏముంది ఆయనలో? లేకపోతే మోకరించి ఆ గెత్సెమని తోటలో ఈ 3 బొమ్మలే చూస్తుంటాం మనం. ఎవరో ఆర్టిస్ట్ వేశారు. అవి యేసు ప్రభు నిజమైన ఫొటోస్ కావు. ఆ రోజు ఫోటోలు లేవు. ఆ రోజు ఫోటోలు ఉండుంటే ఈరోజు ఇంటింటా ఇంకా ఏ ఫోటోలు ఉండవు మనకి. ఆయన ఫోటో పెట్టుకుందాం, ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేద్దామేమో. కానీ దేని రూపమును చేసుకుని దానికి సాగిలపడొద్దని ప్రభు చెప్పాడు కదా. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఎవరో ఆర్టిస్ట్ వేసినటువంటి ఆ 3 బొమ్మలు చూసిన వాళ్ళు ఏముంది మీ యేసు ప్రభువుల గొప్పతనం, ఆ రోజు సిలువ మీద కొడతా ఉంటే ఏం చేశాడు, అలా దిక్కుమాలను చనిపోయాడు అని అనేకులు అంటుంటారు. ఒక ఆర్టిస్ట్ అంటండి, ఈ పెయింటింగ్లు వేసే ఆర్టిస్టు ఇలా అంటున్న వాళ్ళని చూసి ఏమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? ఈ ప్రభు ఎంత సుందరుడో ఈ లోకానికి చూపించాలి అని ఆశపడి పరమగీతాలు, ప్రకటన గ్రంథం చదివి ఒక రంగురంగుల పెయింట్లు తీసుకొని ఒక పెద్ద ఆర్ట్ వేయటం మొదలుపెట్టాడట. ఎలాంటి వాడో మీరు ఎప్పుడన్నా తెలుసా అసలు యేసు ప్రభు? ఒక్కసారి చూడండి. దాని తర్వాత అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకాపక్షముల వల్లే కృష్ణవర్ణము గలవి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని పెదవులు పద్మముల వంటివి. ఎంత చక్కగా వివరించాడో. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన పెదవులు ఎలా ఉంటాయి, ఆయన జుత్తు ఎలా ఉంటుంది, అవన్నీ ఎంత సుందరమైన రూపమో. యేసుక్రీస్తు ఎంత సుందరుడో ఇది చదివి సిలువ వేయబడిన క్రీస్తు కాదు, ఈ సుందరమైన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయిన క్రీస్తు ఈ లోకానికి తెలుసు. కానీ సుందరమైన క్రీస్తుని 53వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53 అండి, 53వ అధ్యాయము 2వ వచనము. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాకాంతుడిగాను వ్యాధిని అనుభవించుగాడు గాను వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో సుందరుడైన ఈ ప్రభు స్వరూపమైనను సొగసైనను లేని వారిగా మారిపోయాడు ఎందుకు? మనుషులు అతన్ని చూడనాలని వారిగా మారిపోయారు ఎందుకు? యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడండి ఆయన సుందరమైన స్వరూపాన్ని ఎలా వికృతంగా వారు మార్చారంటే, ఆయన అంగీని తీసివేసి ఆ కొర్రాలతో ఆయన్ని కొట్టినప్పుడు రక్తపు ముద్దగా మారింది ఆయన వీపు. నాగలితో తిన్నినట్లు వారు నా వీపు దున్నిరి అన్న మాట నెరవేరంతా రక్తపు ముద్దగా మారింది. ఆయన ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టి కొట్టినప్పుడు వాసిపోయింది. ఆయన ముఖం మీద గుద్దినప్పుడు ముక్కు వాసిపోయింది, కళ్ళు వాసిపోయినాయి, దవడలు వాసిపోయినాయి,
గాయాలతో, రక్తపు మరకలతో, చూడటానికి కూడా అసహ్యం వేసేటట్టుగా ఆయన్ని హింసించారు. తెలుసా నీకు ఆ సంగతి? సినిమాల్లో చూపించలేరు, యాక్టర్లు యాక్ట్ చేయలేరండి, అవన్నీ చాలా తక్కువ. అంతకంటే హీనాతి హీనముగా ఆనాడు అన్ని రకాల దండన, శిక్ష యేసు ప్రభువుకు వేశారు. ఎందుకు ఆయన్ని పరిశీలించిన పిలాతు అన్నాడు, ఈయన యందు నాకే దోషమో కనబడటం లేదు, ఈయనలో ఏ దోషము లేదని చెప్పి కొడతారేంటండి, తిడతారేంటండి, సిలువేస్తారేంటండి, హింసిస్తారేంటండి? ఎందుకు? నీ కోసం, నా కోసం, మన కోసం పాపిగా ఆయన మారాడు. మనం కొట్టబడవలసిన స్థలంలో ఆయన కొట్టబడ్డాడు. మనకు రావాల్సిన అవమానాన్ని, నిందను ఆయన భరించాడు. కాబట్టి ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయాడు. ఈ ఆర్టిస్టు ఈ స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయిన క్రీస్తు ఎంత సుందరుడో, ఎంత శ్రేష్ఠుడో అని ప్రకటన గ్రంథం, పరమగీతాలు చదివి, ఎప్పుడన్నా ప్రకటన గ్రంథం చదివారా మీరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనం. తిరగగా 7 సువర్ణ దీపముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిన పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలముల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారండి ఎలాంటి వాడు ఆయన? బంగారు పాదాలు, తెల్లటి అంగి, బంగారు దట్టి, నొక్కుల జుత్తు, కండి ఎర్రటి కళ్ళు, విశాలమైన నుదురు, అంత సుందరుడైన ఆ ప్రభువు చూస్తానికి కూడా అసహ్యం వేసేటట్టుగా ఎందుకు మారిపోయాడు? నీకోసం, నా కోసం. ఆర్టిస్టు ఈ లోకానికి ఎంత సుందరుడో యేసు ప్రభు చూపించాలి అని ఒక మేడ మీదకి వెళ్ళిపోయి, ఎత్తైన మేడ మీదకి వెళ్ళిపోయి ఈ ప్రకటన పరమగీతాల్లో ఉన్నవన్నీ క్షుణ్ణంగా చదివి తన కుర్చీ తీసుకొని ఒక చక్కటి నిలువెత్తు యేసుక్రీస్తు యొక్క రూపాన్ని చిత్రించడం మొదలుపెట్టాడటండి. ఎంత 2-3 నెలలు కష్టపడి ఆ కళ్ళు, ఆ అంగి, ఆ పాదాలు, ఆ శిరస్సు, ఆ పెదవులు చక్కగా తీర్చిదిద్ది అలా చూస్తున్నాడట. చూస్తుంటే ఆకాశం 3వ అంతస్తు కదా, పైన ఆకాశం మధ్య నిలబడ్డట్టు కనబడుతున్నాడు. ఆ ఎత్తైన ఆ స్వరూపాన్ని చూసుకున్నప్పుడు, ఆ సుందరమైన క్రీస్తుని చూసుకున్నప్పుడు ఇవి ప్రింట్ చేసి లోకమంతటికి పంచిపెట్టేయాలి. యేసు ప్రభు అంటే ఎంత అందమైన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత నిర్మలుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రత్యేకంగా ఉన్నవాడో తెలియచేయాలి అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, ఆహా, ఆకాశంలో నుంచి యేసు ప్రభు దిగి వస్తున్నాడు అన్నంత ఆనందంగా ఉండి అలా దూరం వెళ్ళే కొలది ఇంకా బాగా బలపడుతుందంట. అలా 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 వెళ్తున్నాడు. ఆ 3వ అంతస్తుకి పిట్టగోడ లేదంట అండి. వెళ్ళిపోయి మర్చిపోయి గోడ మీద ఒక కాలు ఉంది, గాల్లో ఇంకొక కాలు ఉంది. ఏమీ అర్థమైందా? పిట్టగోడ లేదండి. పిట్టగోడ లేనప్పుడు అంచులో ఒక కాలు ఇక్కడ వేసి ఇంకొక కాలు గాల్లో వేశాడు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఆయన భార్య పైకి వచ్చిందట. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే అతను కాలట్ట వేశాడంటే తల్ల కిందలుగా కింద పడిపోతాడు. కాబట్టి ఆమె ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి అందనుకో వేసేస్తాడు ఆయన. ఏం చేయాలని అర్థం కాక సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ అక్కడ పెయింట్లు డబ్బాలుంటే ఆ ఎర్ర పెయింట్ డబ్బా తీసి ఇంత అందంగా, ఇంత కష్టపడి వేసినటువంటి ఇంత సుందరుడైన ప్రభు ముఖం మీద ఈ రంగును ఇసిరి కొట్టిందట. కొట్టగానే వెనక్కి యేసయ్యను చూస్తూ పోతున్నాడు. ఆ యేసయ్య ముఖం మీద ఉన్నట్టుండి ఎర్రటి మరకలు పడిపోవడం చూసి వెనక్కి పోయేవాడు పరిగెత్తుకుంటూ ప్రభు అని ముందుకు వచ్చాక అర్థమైంది అసలు సంగతి. భార్యను చూసి తిడదాం అనుకుంటున్నాడు.
ఎందుకు ఇలా చేశావు అన్నాడట. ఎందుకు ఇలా చేశావు? ఇంత కష్టపడి నా యేసయ్యను నేను లోకానికి చూపించాలని ఆశపడితే అయ్యో అంత పాడు చేశామే, ఎందుకు ఇలా చేశావు? ఈ రక్తపు మరకలు ఆయన ముఖాన పడకపోతే మీ రక్తపు మరకలు నేను చూడాల్సి వచ్చిందండి. మీకోసమే. మీరు బ్రతకాలంటే ఆయన రూపాన్ని పోగొట్టుకోవాలి. తెలుసా అండి, మనం ఈరోజు బ్రతికామంటే ఆయన తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఈరోజు స్వస్థత. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి చెందెను. మనం ఇంకా ఈ భూలోకంలో పుట్టకముందే ఈ పనికిమాలిన జైపాలని ఒకడు పుడతాడు, వాడి పాపాలు నేను క్షమించాలి, వాడిని నా సేవకుడిగా చేసుకోవాలి, వాడిని నేను ప్రేమించాను అని నేను పుట్టకముందే నా యేసయ్య నా కొరకు ప్రాణం ఇచ్చాడు. తెలుసా అండి, నువ్వు పుట్టకముందే నిన్ను ప్రేమించాడు. జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని చూశాడు. మనకి ఈరోజు తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలుసు. ద ఎండ్, చివరి ఏం జరగబోతుందో తెలుసు ఆయనకి, చివరి వరకు తెలుసు ఆయనకి. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వము ఎరిగినవాడు. ఈ రోజున సుందరుడైన ప్రభు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయింది. నా కోసం, నీ కోసం, మన కోసం. ఇదేనండి సువార్త. ఇంతకు మించి ఏ ప్రసంగం చేసినా ఈ సారం లేకపోతే అది క్రీస్తు సత్యము కానే కాదు. ఆయన మరణం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మన స్థానంలో మన కొరకు మరణించాడు. మనము ఆయన స్థానంలో ఆయన కొరకు జీవించాలి. నీ కోసం, నీ పాపముల కోసం ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి ఏమైనా సరేనండి, నా యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను అని అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అందరం లేచి నిలబడదామండి. చాలా ముఖ్యమైన సమయం ఇది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నా యేసయ్య ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. ఈ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఈయనే నిజమైన దేవుడని, ఈయనే నన్ను ప్రేమించిన వాడని, నా కోసం ప్రాణం ఇచ్చిన వాడని నమ్ముతున్నావా? సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, ఇంకా సందేహమా? యేసయ్య ప్రేమను నీవు రుచి చూడలేదా? నీ కోసమే సుందరుడైన క్రీస్తు స్వరూపమైన సొగసైన లేని వానిగా మారిపోయాడు. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేర్చుకో. ఈ ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందుకో. ఈ రాత్రి ఆయన రక్తంలో నీవు కడుక్కో. విశ్వసించు, యేసు వైపు చూడు, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ 3 రాత్రులు మాతో ఉన్నందుకై వందనయ్యా. మాతో మాట్లాడుచున్నందుకై వందనములు నాయన.
ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనములయ్యా. ఈ రోజున ఒక తీర్మానంతో మేము ఇక్కడి నుంచి వెళుతున్నాము. నువ్వు చాలు, నువ్వు కావాలి, నీలాంటి వాడు మరొకరు లేరు. నీవే నా దేవుడవు, నీవే నా సమస్తము, నీ కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో మేము వెళుతుండగా ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ముట్టకుండా, తల ఏనాడో చితకగొట్టబడిన సాతాను తోక మమ్మల్ని భయపెట్టకుండా, ఎవరిని మింగుదునా అని మోసంతో తంత్రంతో తిరుగుతున్న ఆ సాతాను మా జోలికి రాకుండా నీ రక్తముతో మమ్మను శుద్ధీకరణ చేయి నాయన. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సాతానును ఎదురించువారిగా, పాపమును జయించువారిగా, పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా మాకందరికి నీ సహాయము చేయి. పరీక్షలు రాయబోతున్న వారి కొరకు ఒక చిన్న ప్రార్థనమే చేస్తున్నాము. జ్ఞానం కొదవగొట్టనని అడగమన్నావు. నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుటకు సహాయం చేయి. ఇక్కడ ఉన్న ప్రతి వారి అవసరతని వెలుగుదవు గనక, అది ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ అవసరత అయినా ఈ రాత్రి తీర్చినందుకై నీకు వందనాలు. మమ్మల్ని స్పందించినందుకై వందనములు. సమాధానముతో మేము వెళ్ళినట్లుగా నీ కృపను మాకు తోడిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.